హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు టెక్ న్యూస్ నెంబర్ 2. టెక్ న్యూస్ నెంబర్ 2కి వచ్చేసరికి మనం ఫస్ట్ థింగ్ ఇప్పుడు సామ్సంగ్ S26 సిరీస్ గురించి చూద్దాం. ఈ సామ్సంగ్ S26 సిరీస్ అనేది మనకు యాక్చువల్గా Feb 25న సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి, కానీ ముందే లీక్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోస్, ఫోన్ వీడియోస్ ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఈ సామ్సంగ్ S26 సిరీస్ అనేది మనకి ఆఫ్రికా రీజియన్స్ దగ్గర నుంచి ఆల్రెడీ ఫోన్స్ అనేవి బయటికి లీక్ అయిపోయినాయి అనమాట. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. S26 సిరీస్లో హార్డ్వేర్గా ఇంప్లిమెంట్ చేసింది మనకి ప్రైవసీ డిస్ప్లే. ఇది హార్డ్వేర్గా తీసుకొచ్చారు. ఫోన్ అలాగే ఎవరికి కనిపించదు, ఓన్లీ మనకి మాత్రం విజిబుల్గా ఉంటుంది. అలాగే S26 సిరీస్ వచ్చేసరికి ఇంకోటి చేంజ్ చేసింది ఏంటంటే, మనకి ఎడ్జెస్న కర్వ్డ్ డిస్ప్లేగా ఎడ్జెస్న కర్వ్డ్ డిజైన్తో తీసుకొచ్చారు. ఇది సేమ్ సామ్సంగ్ S25 సిరీస్ లాగే ఉంది, కాకపోతే దీనిలో మనకి పెన్ సామ్సంగ్ S25కి పెన్ ఏం చేంజ్ చేయలేదు. అలాగే S26 సిరీస్లో కూడా సేమ్ పెన్ వస్తుంది. ఈ సామ్సంగ్ S26 సిరీస్ అనేది ముందే లీక్ అవ్వడం, దీనికి సామ్సంగ్ ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటుందో, ఆఫ్రికన్ సెల్లర్ మీద మరి ఏం యాక్షన్ తీసుకుంటుందో చూద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి iQ15R. ఈ iQ15R అనేది లాంచ్ ఈవెంట్ మనకి ఇవాళ Feb 24న 12 PM లాంచ్ ఈవెంట్ బెంగళూరులో ఉంది. ఇది మనకి ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే Q2 సూపర్ కంప్యూటింగ్తో వస్తుంది. ఇది అలాగే మనకి 1.5K గేమ్ సూపర్ రెజల్యూషన్తో వస్తుంది. అలాగే మనకి 144 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మనకి 1.5K స్ట్రీమింగ్ రెజల్యూషన్తో వస్తుంది. అలాగే మనకి 6.5K ఐస్కోర్ VC కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. మనకి ఇది బ్యాటరీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 100 watt ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జ్తో వస్తుంది, సింగిల్ ఛార్జ్లో. అలాగే ఇది 4+ years OS అప్డేట్, 6+ years సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. మనకి ఇది 1 tap ట్రాన్స్ఫర్ కూడా ఆప్షన్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ నుంచి iOSకి అలా 1 tap ట్రాన్స్ఫర్ ఫైల్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు. అలాగే దీని కెమెరా వచ్చేసరికి మనకి సోనీ LY700V OIS కెమెరాతో వస్తుంది. అలాగే సూపర్ నైట్ మోడ్ క్యామ్తో వస్తుంది. అలాగే పోర్ట్రేట్ మోడ్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే మనకి 4K 60 FPS వీడియో రికార్డింగ్ విత్ OIS క్యామ్తో చేయొచ్చు. అలాగే మనకి ఇది డిస్ప్లే వచ్చేసరికి మనకి 1.5K 144Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి ఇది బ్రైట్నెస్ వచ్చేసరికి 5000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అలాగే మనకి ఇది IP68 IP69 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అలాగే మనకి ఇది NFC IR బ్లాస్టర్ అలాగే Wi-Fi 7 Bluetooth 6.0 ఫీచర్స్తో వస్తుంది. మన నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Infinix Note Edge 5G. ఇది మనకి 3D కర్వ్డ్ 1.5K AMOLED డిస్ప్లేతో అవైలబుల్గా ఉంటుంది. ఇది అలాగే IP65 స్ప్లాష్ వాటర్ రెసిస్టెంట్ మాత్రమే. దీనికి మనకి IP68 69 వాటర్ రెసిస్టెంట్ లేదు. ఇది అలాగే డ్యూయల్ స్పీకర్ బై JBL వస్తుంది. ఇది అలాగే మనకి RGB హ్యాలో లైట్తో వస్తుంది. బ్యాక్ కెమెరా అనేది మనకి RGB లైట్తో వస్తుంది. అలాగే మనకి ఇది గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో ఉంటుంది. దీని ప్రాసెసర్ వచ్చేసరికి మన MediaTek Dimensity 7100తో వస్తుంది. అలాగే అప్ టు 90 FPS గేమింగ్తో వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మనకి 6500 బ్యాటరీతో వస్తుంది. అలాగే 45 watt ఫ్లాష్ ఛార్జ్తో వస్తుంది. మనకి ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి 13MP క్యామ్, అలాగే 6.78 inch AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి 50MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలాగే మనకి ఇది డ్యూయల్ LED ఫ్లాష్తో వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం Infinix Note Edge 5G గురించి మాట్లాడదాం. Infinix Note Edge 5G గురించి మాట్లాడే ముందు ఈ iQ15Rలో ఇంకా మనకి 16GB LPDDR5X ర్యామ్తో వస్తుంది. అలాగే మనకి ఇది NFC సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం Infinix Note Edgeలో ఫీచర్స్ ఇవన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం మొబైల్ అడిక్షన్ గురించి చూద్దాం. ఇది లక్నోలో చదువుతున్న ఒక 7th క్లాస్ అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి ఇంట్లో ఫోన్
పద్దాలు ఆడుతుంటే లాగేశాను అనమాట. మనోడు స్కూల్కి వెళ్తాడు కదా, 7th స్కూల్ కాబట్టి స్కూల్లో వెళ్ళి ఎతికారు, స్కూల్లో లేడు. అలాగే పేరెంట్స్ ఎంక్వైరీ చేస్తే అసలు స్కూల్లో సరౌండింగ్స్లోనే కనిపించలేదు, బయటికి వెళ్ళలేదు అని వాళ్ళ ఇంటికి దగ్గర ఎతికితే వాళ్ళ ఇంట్లో నుండి బయటికి రాలేదు, అంటే క్యామ్లో కనిపించింది. అలాగే ఇంట్లోనే మొత్తం వెతికారు. ఇంట్లో స్టోరేజ్ కోసం మనం బెడ్ కింద స్టోరేజ్ బాక్స్ అని చేయించుకుంటాం కదా, క్లాత్స్ కానీ బ్లాంకెట్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి. అది ఓపెన్ చేసి చూస్తే అందులో పడుకొని చక్కగా గేమ్ ఆడుకుంటున్నాడు. ఈ పేరెంట్స్ చూసి షాక్ అయ్యారు. పేరెంట్స్ కూడా హార్ష్గా బిహేవ్ చేయడం, వాళ్ళతో ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఫోన్స్కి అనేది అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళకి 1 అవర్ చక్కగా గేమ్ ఆడనిచ్చి 1 అవర్ చదువుకోమన్నా, గేమ్ ఆడుతాను అలా స్లోగా వాళ్ళని డివియేట్ చేయాలి. అలాగే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Feb 19th జరిగింది. జపాన్లో జూలో జరిగింది. జపాన్లో ఒక చిన్న జూలో జరిగింది విషయం. ఇది మనకి కోతి వీడియో అనేది చాలా పాపులర్ అయిందనమాట. ఇంటర్నెట్ని చాలా ఊపేసింది. ఈ ఒక్క వీడియో చిన్న కోతి ఉంది కదా, అది పెద్ద కోతి దగ్గరికి వెళ్తే అది నెట్టేయడం జరిగింది. అది నెట్టేయడం వల్ల అది వెళ్ళి బొమ్మ కోతితో ఆడుకొని అదే దాని తల్లిగా భావించి దాంతో బాధపడుతున్నట్టు చేస్తుంది. కానీ మనకి జపాన్లో తీశారు ఈ వీడియో. ఇది ఐకే యాప్స్లో, అలాగే మనకి హల్దీరామ్ యాప్స్లో కూడా యూజ్ చేసేసారు. ఇంకా జూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారనమాట మనకి Feb 20, 2026న. దాన్ని ఆ స్టేట్మెంట్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఇది చిన్న కోతి చాలా వేరే కోతిని గెలికిద్ది అనమాట. అంటే చాలా క్రేజీగా ఉంటుంది, అలాగే కొద్దిగా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇది వెళ్ళి వేరే కోతిని గెలకడం వల్ల వాళ్ళ తల్లులు ఊరుకో కదా, అందుకే ఆ కోతులు ఇలా నెట్టేయడం జరిగింది. ఇది ఆ పెద్ద కోతి మిస్బిహేవ్ చేయడం వల్ల ఆ కోతిని నెట్టడం జరిగింది. సో ఇది వెళ్ళి ఆ బొమ్మతో అలా ఆడుకోవడం జరిగింది. ఈ వీడియో అనేది మనకి ఇంటర్నెట్లో బాగా ట్రెండింగ్ అయింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోస్ అని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.